ఏమీ నెగిటివిటీ వెతకద్దు అని అంటున్నారు ఆయన, అంతే కదండి? పాజిటివ్ ఉన్నాం, అందరం పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా చూద్దాం, రైట్. సినిమాని కూడా పాజిటివ్గా తీసుకుందాం. డెఫినెట్ గా చూస్తాం మరి, మేము చూసి అప్పుడు తేడాగా ఉంటే అప్పుడు మాట్లాడతాను. అది బెస్ట్ అండి, దిస్ ఇస్ ఛాలెంజ్. డన్. సినిమా అంతా చూసాక నాకు కాల్ చేసి రాజేంద్ర నెగిటివ్గా ఉంది అంటే అప్పుడు. ఎందుకంటే ఒక సినిమా వచ్చినప్పుడు అందరూ సూపర్ డూపర్ హిట్ చేశారు, ఆ సినిమా రావడానికి కూడా ఈగర్లీ వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత మీరు ఇలా తీశారు, ఈ సినిమాకు ఒక మోరల్ ఉండక్కర్లేదా, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చాలా మంది యాక్టివిస్టులు, సమాజ సేవకులు, మీడియా మొత్తం సీరియస్లీ ఐఎమ్ గివింగ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ అండి. నేనంటే కూర్చోబెట్టి క్లాస్ ఎక్కువ ఉండదు, మీ సినిమా అంతా అయిపోయాక చెప్పా కదండి, మీకు అనుభూతి కలుగుతుంది. ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ అత్తండి దారేదిలో ఎక్కడ తగ్గాలి అనే వర్డ్ చెప్పిన నేను బయటికి వెళ్ళి చాలా మంది సారీ చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డోర్ తీసేయడం, నేను మా అమ్మ చనిపోయింది అయినా సరే నేను చేశానని చెప్తుంటే మనకి ఇంపాక్ట్ పడుతుంది కదా, ఆ ఇంపాక్ట్ వల్ల తెలియకుండానే క్లాస్ స్పీకర్ అయిపోతుంది, మన క్లాస్ స్పీకర్ వాళ్ళు. సో అలా నేను అండర్ కరెంట్ గా ఈ సినిమాలో చాలా మంచి విషయం చెప్పాను.